హలో ఆల్, వెల్కమ్ టు మనీరా సోలార్ ఎనర్జీ. నేను మీ రాఘవేందర్ రెడ్డి. ఈరోజైతే మన ఛానల్లో లక్ష్య పెట్టి కోటి ఎలా సంపాదించవచ్చు సోలార్లో, దాని గురించి తెలుసుకోబోతున్నామండి. అతిశయోక్తి లేదు, ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీరు ఖచ్చితంగా ఫీల్ అవుతారు అవును నిజమే కదా అనేది. సో ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. మీకు కావాల్సిన వాళ్ళకి, మీకు ఎవరైతే 2000 అండ్ అబోవ్ కరెంటు బిల్ వస్తుంది అని తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీరు షేర్ చేసినట్టయితే వాళ్ళకి కోటి మీరు తెచ్చిపెట్టినట్టు. మీరు ఒకవేళ ఈ వీడియో చూసి మీరు సాటిస్ఫై అయితే మీరు కోటి సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. అయితే డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే సోలార్లో 1,20,000 అంటే ఈ రోజున్న రేటు ప్రకారం విత్ సబ్సిడీ అంటే 1,20,000 అండ్ సబ్సిడీతో ఇంక్లూడ్ చేసినట్టయితే అరౌండ్ 2 lakhs. కాకపోతే 78,000 సబ్సిడీ అనేది మీకు వస్తుంది. 1,20,000 మీరు కనుక ఇన్వెస్ట్ చేస్తే మీరు 30 yearsలో 1 crore రూపీస్ సంపాదించడం 100% అండి. నేను ఇంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నానంటే అండి, మీ మంత్లీ కరెంటు బిల్ ఒకవేళ 2,000 ఉందనుకోండి, 30 yearsలో మీరు కట్టే కరెంటు బిల్ ఎంత అండి? 7,20,000 రూపీస్ మీరు కరెంట్ బిల్ కట్టిన వాళ్ళు అవుతారు. అదే మీ కరెంటు బిల్ 3,000 పర్ మంత్ ఉందనుకోండి, మీరు నెక్స్ట్ 30 yearsలో మీకు కట్టే కరెంటు బిల్ ఎంత అండి? 10,80,000 కరెంటు బిల్ మీరు డిస్కమ్ వాళ్ళకి పే చేయడం జరుగుతుంది. అండ్ అలాగే 4,000, 5,000, 10,000 పోతుంటే అది 12, 15, ఒక 5 lakh కస్టమర్ అయితే, ఒక 5,000 పర్ కరెంట్ బిల్ వచ్చే వాళ్ళు అయితే నెక్స్ట్ 30 yearsలో 20 lakhs కరెంట్ బిల్ కడతారండి. సో ఒక 3 kilowatt కస్టమర్ అంటే ఎవరైనా సరే ఒక 3 kilowatt మనం ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే సబ్సిడీ పోను 1,20,000 అనేది మనకి ఖర్చు అవుతుంది. సో ఆ 1,20,000 ఖర్చు పెట్టిన తర్వాత వచ్చే ఎవ్రీ మంత్ 2,000 ఆర్ 3,000 కరెంట్ బిల్ని, మీ యావరేజ్ కరెంట్ బిల్ 2,000 అనుకోండి, ఆ 2,000ని ఒక మంచి ఫైనాన్షియల్ అడ్వైజర్ని తీసుకొని ఆ 2,000ని ఒక మంచి ప్లాన్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, నెక్స్ట్ 30 years కోసం మీకు ఖచ్చితంగా నియర్ టు 1 crore ఆర్ 1 crore ప్లస్ రూపీస్ మీ అకౌంట్లోకి ఖచ్చితంగా సేవ్ అయి ఉంటాయండి. ఇది నేను ఒక మల్టిపుల్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్తో తెలుసుకున్న తర్వాత చేస్తున్న వీడియో. మీరు కనుక సోలార్ తీసుకొని ఆ సోలార్లో ఇప్పుడు చాలామంది తీసుకున్నారు, 2 years అరౌండ్ 1 year అరౌండ్ మన దగ్గర సోలార్ పెట్టుకున్నారు. వాళ్ళకు మంత్లీ యావరేజ్ బిల్ వచ్చేసి 120, 150 ఓన్లీ మినిమం ఛార్జెస్ పడుతున్నాయి. కానీ వాళ్ళు 2,000 సేవ్ చేశారు, కానీ ఆ 2,000ని ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. సో అదే 2,000 ఆర్ 3,000 మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్టంటే మీకు 30 yearsలో ఖచ్చితంగా 1 crore ప్లస్ అమౌంట్ అనేది వస్తుంది. అండ్ మన ఛానల్ని షేర్ చేయండి. అలాగే ఈ 1 కోటి రూపాయలు కూడా మీ అబ్బాయికో అమ్మాయికో 30 yearsలో మీరు వెడ్డింగ్ చేస్తే వెడ్డింగ్ గిఫ్ట్ ఇవ్వచ్చు. 25 yearsలో మీరు వెడ్డింగ్ చేసినట్టంటే 5th year గిఫ్ట్గా మీరు ఈ 1 crore ఇవ్వచ్చు. అండ్ మెనీ యూటిలైజేషన్స్ అండి. ఆ 1 crore మీరు ఏదైనా చేయొచ్చు. సో ఎవరైతే ఇప్పటి వరకు కూడా అంటే 2,000 అండ్ 2,000 అబోవ్ కరెంటు బిల్ వచ్చిన వాళ్ళు ఇంకా దే ఆర్ ఇన్ థింకింగ్ స్టేజ్ అండి. అంటే పెట్టుకోవాలా వద్దా ఏంటి అనేది ఒక థింకింగ్ స్టేజ్లో ఉన్నారు. మీ చుట్టుపక్కల చాలామంది ఇన్స్టాలేషన్స్ వచ్చి ఉంటాయి, వాళ్ళ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుందో తెలుసుకోండి. వాళ్ళు ఒకవేళ నెగటివ్గా ఉన్నా కూడా మనల్ని సంప్రదించండి. వాళ్ళ నెగటివ్ని మనం ఓవర్కమ్ చేసి దాన్ని పాజిటివ్గా చేసి మీరు సిస్టమ్ని చూసుకుంటే సిస్టమ్ మిమ్మల్ని ఎలా చూసుకుంటుంది అంటే, జనరేషన్ బెటర్గా ఉంటే సిస్టమ్ 30 years వరకు పర్ఫామ్ చేస్తుందండి. అది మా గ్యారంటీ, దానిలో ఎటువంటి డౌట్ లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ అంటే మనం మానిటర్ చేసుకోవాలి, సిస్టమ్ ఎలా జనరేట్ చేస్తుంది, సిస్టంలో ఏదైనా ఫాల్ట్ ఉందా. సిస్టమ్ క్లీనింగ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సిస్టమ్ క్లీనింగ్ చేయకపోతే జనరేషన్ ఎలా డ్రాప్ అవుతుందో మన ప్రీవియస్ వీడియోలో ఉంది, ప్లీజ్ వెళ్ళి చూడండి. సో ఒక సిస్టమ్, ఒక 3 kilowatt సిస్టమ్ అనేది డైలీ 15 to 16 units జనరేట్ చేయడానికి పెట్టడం జరుగుతుంది.
మనం ఒకవేళ క్లీనింగ్ చేయకపోతే ఆ సిస్టమ్ అనేది 5 to 6, 7, 8 యూనిట్స్ అలా జనరేట్ చేస్తుంది. మీరు అక్కడ లాస్ అవుతారు. ఒక సిస్టమ్ని ప్రాపర్గా మనం పెట్టిన తర్వాత మానిటర్ చేయగలిగితే అది మీకు ఎవ్రీ మంత్ ఖచ్చితంగా 2000 నుంచి 3500 పవర్ బిల్ని మీకు సేవ్ చేసి పెడుతుంది. అది 415 యూనిట్స్ మీకు జనరేట్ చేస్తుంది యావరేజ్గా. సో ఆ 450 యూనిట్స్ ఏదైతే రేట్ అవుతుందో అదంతా మీరు సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. ఆ సేవ్ చేసిన అమౌంట్ని మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. ఇన్వెస్ట్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు మంచి బెనిఫిట్స్ అండ్ ప్రాఫిట్స్ ఉంటాయి. సో ఎవరైతే పెట్టుకోలేదో 2000 అండ్ అబోవ్ కరెంట్ బిల్ వస్తుందో 1500 అండ్ అబోవ్ కరెంట్ బిల్ వచ్చిన వాళ్ళు కూడా 3 కిలోవాట్ సిస్టమ్ పెట్టుకోవచ్చు. వాళ్ళ ఫ్యూచర్ అప్లయన్సెస్ని దృష్టిలో పెట్టుకొని 3 కిలోవాట్ పెట్టుకోవాలి. 3 కిలోవాట్ పెట్టుకుంటే 2000 to 3000 అనేది మనకు సేవ్ అవుతుంది. ఆ సేవ్ అయిన అమౌంట్ మంచి ప్లాన్లో ఇన్వెస్ట్ చేయండి. ఇన్సూరెన్స్లో కూడా పెట్టచ్చు, అది డిఫరెంట్ టాపిక్ అండి. ఇన్సూరెన్స్లో పెడితే మనకు నేను కడుతున్నాను ఒక లైఫ్ కవర్ 600 రూపీస్. ఫర్ ఎనీథింగ్ హ్యాపెన్ టు మీ ఒక 50 lakhs రూపీస్ నా ఫ్యామిలీకి బెనిఫిట్ చేయబడుతుంది. ఈ 2000, 3000 అనేది మంచి ప్లాన్లో ఇన్వెస్ట్ చేస్తే మీరు మన ఫ్యామిలీకి ఎంత సపోర్ట్ అండ్ హెల్ప్ ఇచ్చిన వాళ్ళు అవుతామో మీరు కూడా తెలుసుకోవచ్చు. మంచి అడ్వైజర్ని, మంచి ఫైనాన్షియల్ ప్లానర్ని ఎంచుకొని అండ్ అట్ ద సేమ్ టైం సబ్సిడీని కూడా యూజ్ చేసుకోండి. సబ్సిడీ కూడా స్పెక్యులేషన్స్ వస్తున్నాయి, అంటే ఎప్పుడైనా ఎత్తేయచ్చు, సబ్సిడీ బడ్జెట్ ష్రింక్ అవ్వచ్చు అని. బట్ దట్ ఈజ్ అ స్పెక్యులేషన్ ఆన్ ద నెగిటివ్ సైడ్ అండి. సబ్సిడీ అయితే ఇప్పుడు వితిన్ ఏ మంత్, వితిన్ ఏ 45 daysలో అందరికీ క్రెడిట్ అవుతుంది. సబ్సిడీ 78,000 ఏదైతే ఉందో వితిన్ ఏ మంత్ క్రెడిట్ అవుతుంది. అండ్ మోరోవర్ యూజ్ చేసుకోండి సబ్సిడీని. స్పెక్యులేషన్ ఉంది, కాకపోతే అది సబ్సిడీని తీసేంత వరకు మనం వెయిట్ చేయకుండా ప్రాపర్ ప్లానింగ్, ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకొని మంచి సోలార్ పెట్టుకొని సేవింగ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, సపోర్ట్ చేయండి మమ్మల్ని. ఇలాంటి మరిన్ని ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ముందుకు తేవడం జరుగుతుంది. అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీకు ఎవరికైతే కోటి వాళ్ళకి సంపాదించి పెట్టాలనుకుంటారో వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్.